తెలుగుదేశం సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్లో అదేవిధంగా తెలుగుదేశం యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో 2 పోస్టులు చేశారు. బడ్జెట్కి సంబంధించి ఎస్పెషల్లీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి సబ్ ఫండ్ గురించి 2 పోస్టులు చేశారు. అదేంటంటే ఒకటి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ కమ్యూనిటీలో ఇది పోస్ట్ చేశారు. అదేంటంటే 2024-25కి సంబంధించి 18,497 కోట్ల రూపాయలు మేము ఎస్సీలకి ఫండ్ అలాట్ చేశాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 27 పథకాలు రద్దు చేశారు. కానీ మేము ఇస్తున్నాము. 2014-19 మధ్య ఉన్నటువంటి ఈ స్కీములన్నీ మేము కొనసాగిస్తున్నాము. 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. డైరెక్ట్గా కాలేజీలోకి డబ్బులు పంపిస్తున్నాము. అదేవిధంగా పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ కడుతున్నాము. కాబట్టి మేము షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పేసి ఒక పోస్ట్ చేశారు తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించి. దాంట్లో సరే ఈ పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ అనేది అది ఎస్సీలకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన వాళ్ళు మొత్తానికి ఇస్తున్నారు. సో అయినా సరే ఎస్సీలకి అని చూపిస్తారు. వీళ్ళు డైరెక్ట్గా కాలేజీలో ఫీజు డిపాజిట్ చేస్తున్నామని అన్నారు. ఇది ఎస్సీ ఎస్టీలకే కాదు అందరికీ చేస్తున్నారు. సరే ఎస్సీలకి కూడా ఉంటారు కాబట్టి ఎస్సీలకి అని చెప్తున్నారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము అన్నారు. మరి ఈ 18,497లో ఆ వడ్డీ లేని రుణాలు ఉన్నాయో లేవో మనకైతే తెలీదు. ఇస్తారని లెట్ us హోప్. బట్ ఇక్కడ ఫండమెంటల్లీ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళు 18,497 కోట్ల రూపాయలు ఎస్సీలకి మేము ఇస్తున్నాము అని పోస్ట్ చేశారు. దట్ ఈస్ ఫైన్. బట్ ఇదే పోస్ట్ని ట్విట్టర్లో డిఫరెంట్గా పోస్ట్ చేశారు. ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశారంటే ఇది నాడు నేడు అని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు, మేము ఎస్సీలకి ఎక్కువ ఇచ్చాము అని చెప్పడానికి ప్రయత్నం జరిగింది ట్విట్టర్లో. దానికోసమని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నాడు అని చెప్పేసి ఒకటి చేశారు. దాని కింద 12,358 కోట్ల రూపాయలు. జాగ్రత్తగా వినండి. 2022-23లో జగన్మోహన్ రెడ్డి గారు 12,358 కోట్లు ఇచ్చారు. 2024-25లో మేము 18,000 కోట్ల రూపాయలు 18,497 కోట్ల రూపాయలు ఇచ్చాము. జగన్కి మాకు ఈ 6,000 కోట్ల రూపాయల డిఫరెన్స్ ఉంది. మేము ఎస్సీలకి కట్టుబడి ఉన్నాము, ఎక్స్ట్రాడినరీ జాబ్ చేసామని చెయ్యటానికి ట్విట్టర్లో ఒక ప్రయత్నం జరిగింది తెలుగుదేశానికి సంబంధించి. ఇక్కడ దీన్ని మన ప్రదీప్ గొల్లమూడి చూశాడు ఆ ట్విట్టర్లో. తను వాళ్ళకి ఆల్రెడీ ప్రదీప్ గొల్లమూడి ఆల్రెడీ దాన్ని చూశాడు, వాళ్ళకి ఆల్రెడీ రీట్వీట్ చేశాడు ఇది తప్పు అని చెప్పేసి. ప్రదీప్ ఆర్టీఐ వేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి డేటా ఇంతకుముందే తీసుకున్నాడు. ఇది ఇప్పుడు ఈ బడ్జెట్ కోసం తీసుకోవాలా, ఇంతకుముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఇవి ఎక్కడెక్కడ సంబంధించిన ఏ సంవత్సరం ఎంత ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రదీప్ గొల్లమూడి తీసుకున్న ఆర్టీఐ డేటా మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ ప్రదీప్ చెప్పిన ప్రకారం, ప్రదీప్ తీసుకున్న ఆర్టీఐ డేటా ప్రకారం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం సోషల్ మీడియాలో రెండు ప్రయత్నాలు జరిగాయి. ఒకటి ఏంటంటే 2024-25ని 2022-23తో పోల్చడానికి ప్రయత్నం చేశారు. ఇది 22-23లో పోల్చడానికి ప్రయత్నం చేశారు. ఒకటి మధ్యలో 23-24 ఎత్తేసారు. ఇప్పుడు గత సంవత్సరం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ సంవత్సరం మేమెంత ఇచ్చాం ఇది కదా మీరు కంపేర్ చేయాల్సిందే. వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారు టీడీపీ సోషల్ మీడియాలో 22-23లో జగన్ 12,000 కోట్లు ఇచ్చాడు, 24-25లో మేము 18,000 ఇచ్చాము అన్నారు. మధ్యలో 23-24 ఎత్తేసారనమాట. దాన్ని చేయకుండా ప్రీవియస్ ఇయర్ది కంపేర్ చేసి చూసేవాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయరు కదా ఇదంతా. ఓహో ఇది 12,000 జగన్ దాంట్లో 12,000 ఉంది, మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18,000 ఇచ్చారట, 6,000 కోట్ల రూపాయలు ఎస్సీలకి ఇచ్చారట, ఆ ఎస్సీలను ఆదుకున్నటువంటి మహానుభావుడు అని అనుకుంటాడు కదా. ఇంత కేర్ఫుల్గా ప్రదీప్ లాగా అబ్జర్వ్ చేయరు కదా. మన ప్రదీప్ అబ్జర్వ్ చేశాడు దాన్ని. ఇదేందన్నా గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు ప్రభుత్వాన్ని కంపేర్ చేసి వాళ్ళు ట్విట్టర్లో తిప్పుతున్నారని చెప్పేసి అతను నాకు చెప్పాడు అనమాట ప్రదీప్. ఇదంతా పంపించాడు, కొద్దిగా చెప్పండి ప్రజలు. కానీ యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ ప్రజెంటింగ్ ప్రదీప్ డేటా. ఓకే, సో ఇది ఒకటి జరిగింది. రెండోది ఏం జరిగింది, ఇక్కడ 12,358 కోట్ల రూపాయలు 22-23లో ఆయన ఇచ్చిన ఫిగర్ కూడా తప్పు. 12,358 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఇచ్చారు.
అని 22-23లో చూపించిన డేటా కూడా తప్పు. కాబట్టి 2014 నుంచి 2025 వరకు ఎంత డబ్బులు వచ్చాయని మొత్తం క్లియర్గా చెప్తున్నా మీకు. 2014-15లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అది షెడ్యూల్ క్యాస్ట్ సప్లాన్కి సంబంధించి 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అమౌంట్ 4,576 కోట్ల రూపాయలు సప్లైన్, ఎస్సీ సప్లాన్కి 14-15లో. అయితే ఖర్చు పెట్టింది 2,602 వరకే ఖర్చు పెట్టారు. ఇంకా 1,973 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల. ఇప్పుడు రిమెంబర్, ఇదేదైతే ఉందో ఇది బడ్జెట్లో వాళ్ళు ప్రజెంట్ చేసే ఫిగరు, ఇది యాక్చువల్గా ఖర్చు పెట్టే ఫిగరు. వాళ్ళు బడ్జెట్లో చూపిస్తారు కానీ ఖర్చు పెట్టరు. బట్ అది అన్ని ప్రభుత్వాలు జరుగుతాయి. సో 2014లో 4,500, ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి డేటా, డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచి వచ్చిన ఆర్టీఐ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేస్తున్నా. ప్రదీప్ తీసుకున్న డేటా. ఓకే, సో 1973, 2015-16లో 5,877 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు యాక్చువల్ ఖర్చు పెట్టింది 5,181 ఖర్చు పెట్టారు. ఇంకా 696 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. తర్వాత 16-17లో 8,724 కోట్ల రూపాయలు అలాట్ చేశారు బడ్జెట్లో. వాళ్ళు ఖర్చు పెట్టింది 7,310 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకా 1,413 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. రైట్. తర్వాత 2017-18లో 9,847 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఇది 9,627 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా 219 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల. 2018-19 11,228 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 8,903 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు. ఇది అలాట్ చేశారు 2,324 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమౌంట్ ఉంది. లాస్ట్ ఎంతటితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిపోయింది. అంటే అర్థం 2014లో చంద్రబాబు నాయుడు గారు 4,500 కోట్ల రూపాయలతో మొదలెట్టి ఆయన దిగిపోబోయేసరికి లాస్ట్ ఇయర్కు ఆయన ఎస్సీ సప్లాన్కి ఇచ్చిన అమౌంట్ 11,228 కోట్ల రూపాయలు. రైట్. 4,000తో మొదలెట్టి 11,000 దాకా వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయటమే 15,000 కోట్ల రూపాయల సప్లాన్కి మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసింది 11,000 రూపాయలు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్లోనే 15,000 కోట్ల రూపాయలు మొదలెట్టారు. తర్వాత అది 11,000 ఖర్చు పెట్టారు. 3,797 ఇంకా ఖర్చు పెట్టిన అమౌంట్ ఉంది. 2020-21కి దాన్ని 15,735కి పెంచారు జగన్ గారు. 13,672 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా 2,062 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమౌంట్. అంటే ఖర్చు పెట్టిన అమౌంట్ వీళ్ళు బడ్జెట్లో ఇది వేశారు, ఇది యాక్చువల్గా ఖర్చు పెట్టిన అమౌంట్ ఇది. ఓకే. తర్వాత 21-27కి 17,403 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాట్ చేశారు. 13,227 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇందాక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఏంటంటే, 2022-23కి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో 12,358 కోట్లే ఇచ్చాడు, కానీ మేము ఇప్పుడు 18,497 కోట్ల రూపాయలు ఇచ్చాడని ట్విట్టర్లో తిప్పుతున్నారు. కాబట్టి ఈ వీడియో మొత్తం పెట్టా. ఇప్పుడు ఈ 2022-23లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంత? 18,519 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు 12,358 కోట్ల రూపాయలు అని చెప్పి ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. 12,358 కోట్ల రూపాయలు అనే ఫిగర్ ఎక్కడ వచ్చింది అనేది మనకు తెలియదు. ఆర్టీఐ ఇచ్చిన ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ప్రకారం బడ్జెటెడ్ అమౌంట్ ఈజ్ 18,519 కోట్ల రూపాయలు 22-23కి. 12,629 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు. 5,889 కోట్ల రూపాయలు ఇంకా తక్కువ ఉంది. మేబీ ఐ డౌట్ ఖర్చు పెట్టిన అమౌంట్ని బడ్జెటెడ్ అమౌంట్ తోటి వీళ్ళు కంపేర్ చేసి ఏదో జిమ్మిక్ చేయడానికి ట్రై చేసింది తెలుగుదేశం ట్విట్టర్లో. 2022-23లో వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 12,629 కోట్ల రూపాయలు. బడ్జెటెడ్ అమౌంట్ రిమెంబర్ 18,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఇప్పుడు ఈ ఫిగర్ తీసుకెళ్ళి లేదు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది సోషల్ మీడియాలో. ఓకే అని నా డౌట్, నా అనుమానం. ఓకే సరే, ఏదైనా సరే వీళ్ళు దీన్ని కంపేర్ చేశారు. ఓకే, కంపేర్ చేసినా సరే 18,519 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ అయితే వీళ్ళు 18,497 కోట్ల రూపాయలే ఇచ్చారు. ఇప్పుడు
ఇక ప్రీవియస్ లాస్ట్ బడ్జెట్లో జగన్ గారు ఇచ్చింది 20,005 కోట్ల రూపాయలు. వీళ్ళు ఇచ్చిందంత ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఇది 24-25ని లాస్ట్ జస్ట్ ప్రీవియస్ ఇయర్తో కదా కంపేర్ చేయాలి. జస్ట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే జగన్ ఇచ్చింది 20,005 కోట్లు అయితే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 18,497 కోట్లు మాత్రమే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే 2,000 కోట్ల రూపాయలు తక్కువ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆల్మోస్ట్ ఒక 1,900 కోట్ల రూపాయలు తక్కువ ఇచ్చి ఇప్పుడు ట్విట్టర్లో వాళ్ళు ఏం జిమ్మిక్ చేస్తున్నారంటే 2022-23 దాన్ని ఖర్చు పెట్టిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కంపేర్ చేసి ఏదో ఒక ట్విట్టర్లో కొడుతున్నారు, మేము జగన్ కంటే బెటర్గా చేసామని. ఇది యాక్చువల్ ఫిగర్స్ ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే వీళ్ళు ఇంకా 1,900 కోట్ల రూపాయలు తక్కువే వేశారు, తక్కువ ఇచ్చారు ఎస్సీలకి. తక్కువ ఇచ్చి మేము ఎస్సీలని ఉద్ధరిస్తున్నాము అని చెప్పడానికి ప్రయత్నం అయితే జరిగింది బడ్జెట్కి సంబంధించి, సప్లాన్కి సంబంధించి. సో ప్రదీప్ దగ్గర ఈ ఆర్టీఐ డేటా మొత్తం ఉంది కాబట్టి మేము వెరిఫై చేసుకొని వీళ్ళు ట్విట్టర్లో చేస్తున్నటువంటి దాంట్లో ఈ పొరపాటు ఉంది అని చెప్పి మేము గమనించి మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా జరిగింది ఇది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఎంటైర్, అంటే వాళ్ళు చేసేటువంటి ఒక ప్రయత్నము ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ అంటే ఫేక్ ఫిగర్స్ ఇచ్చి, అంటే ఒక రాంగ్ కంపారిజన్ చేసి ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐకి ఇచ్చిన రిప్లై ఇచ్చిన డేటాని మనం కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం కంటే 1,900 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చారు. బట్ ఏదైనా సరే ఇదంతా ఎస్సీలకు సంబంధించిన సప్లాను. ఈ ఎస్సీలకు సంబంధించిన సప్లాన్ అనేది దేశం మొత్తం మీద, అక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద పెద్ద అన్యాయం జరుగుతుంది ఎస్సీలకి. ఆ అన్యాయం ఏంటంటే ఈ సప్లాన్కి సంబంధించిన ఎస్పెషల్లీ షెడ్యూల్ కాస్ట్కి సపరేట్గా ఇవ్వాలనేటువంటి ఒక చట్టం ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కామన్ స్కీములు ఇచ్చేస్తారు. కామన్ స్కీములు ఇచ్చేసి ఇప్పుడు తల్లికి వందనం ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఇప్పుడు ఉంది తల్లికి వందనం అనేది ఎస్సీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ చాలామందికి అప్లికేషన్ ఇస్తారు, అప్లికబుల్ అవుతారు. దానికి ఎస్సీ సప్లాన్లో ఉన్నటువంటి అమౌంట్ని తీసుకెళ్ళి జనరల్ స్కీములకి వేయకూడదు. యాక్చువల్గా వీళ్ళు జనరల్ స్కీమ్లో వేసేసి మీ ఎస్సీలకి ఇచ్చేసామని చెప్తారు. ఇది భయంకరమైన అన్యాయం జరుగుతుంది ఎస్సీలకి. దీన్ని ఎస్సీ నాయకులు మాట్లాడేంత కెపాసిటీ లేదు. ఎందుకంటే పార్టీలు మొత్తం కూడా అన్ని పార్టీలు చేస్తున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. పోనీ ఎవరన్నా ఎస్సీలు కానీ ఎవరన్నా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడినా సరే ఇది అన్యాయం సార్. ఇది షెడ్యూల్ క్యాస్టులకి మీరు ఇట్లా జనరల్ కేటగిరీలోకి సప్లాన్కి సంబంధించిన ఫండ్ని మీరు జనరల్ కేటగిరీకి ఇచ్చి జనరల్ స్కీములకి ఇచ్చేసి మీరు సప్లాన్లు అమౌంట్ని అది డైవర్షన్ కిందకు వచ్చింది అని అంటే మన ప్రదీప్ ఒక ఆర్టీఐ వేసి ఎస్సీ సప్లాన్ని డైవర్ట్ చేశారా అనేస్తే గవర్నమెంట్ ఇచ్చిన రిప్లై ఆశ్చర్యకరమైన రిప్లై ఏంటంటే డైవర్ట్ చేయలేదని ఇచ్చారు. ఎస్సీలకి ఇచ్చినటువంటి అమౌంట్, ఎస్సీలకి ఇచ్చిన సప్లాన్లో అమౌంట్ ఎస్సీలకే ఇచ్చారు. అందరికీ జనరల్ స్కీమ్లో ఇచ్చారు. మీరు జనరల్ స్కీమ్తో పాటు మీ యొక్క ఓవరాల్ ఎక్స్టెంట్ ప్లాన్లో నుంచి ఎక్స్క్లూజివ్ ప్లాన్ ఉండాలి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. అప్పుడే కదా అప్లిఫ్ట్మెంట్ జరిగేది. కింద ఉన్న వాడిని మీరు పైకి లేపాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఒకరున్నారు, సెకండ్ ఫ్లోర్లో ఒకరున్నారు. మీరిద్దరిని పైకి లేపితే డిఫరెన్స్ తగ్గదు కదా. ఒక నలానే ఉంచి ఒకరిని లేపితేనే డిఫరెన్స్ పెరిగిద్ది. ఇప్పుడు ఈ జనరల్ సబ్ కేటగిరీ ఇచ్చేసి ఈ స్కీమ్లు మొత్తం ఒకటి మార్చి దేశం మొత్తం మీద షెడ్యూల్ క్యాస్టులకి భయంకరమైన అన్యాయం జరుగుతుంది. అది మాట్లాడలేరు. వీళ్ళంతా బలహీనులు, ఎక్కువగా మాట్లాడలేరు. ఎక్కువగా మాట్లాడినా సరే పార్టీలు వీళ్ళని ఎంటర్టైన్ చేయరు. ఎంటర్టైన్ చేసినా సరే వీళ్ళని దగ్గరికి రానివ్వరు. గట్టిగా మాట్లాడితే పార్టీలకు వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, ఏం చేయరు. కాబట్టి పాపం ఎస్సీలు కూడా ఏం మాట్లాడలేరు. వాళ్ళు ఏం చెప్తే చేస్తూ ఉంటారు. ఎస్సీ నాయకులు కొద్దిగా ఎస్సీల కోసం పొట్లాడేటువంటి నాయకులు వాళ్ళు అక్కడ దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు పాపం వాళ్ళకి వాయిస్ ఉండదు. ఎస్సీ ప్రజలే వాళ్ళు చెప్పిన మాట వినరు. ఇదంతా కూడా అన్యాయం జరుగుతుంది. అది ఎంతకాలం జరిగిద్దో మనకు తెలీదు. మనం చూస్తూ ఉండటం తప్ప చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ.